హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, లీనియర్ అరేంజ్మెంట్ అండ్ సర్క్యులర్ అరేంజ్మెంట్. ఓకే, సో లీనియర్ అరేంజ్మెంట్లో కూడా ఏంటంటే అసలు లీనియర్ అరేంజ్మెంట్ అంటే ఏంటో చూద్దాము. సో ఇలా హారిజాంటల్గా కానీ లేదా వర్టికల్గా కానీ, ఇప్పుడు కొంతమంది పర్సన్స్ హారిజెంటల్గా లెఫ్ట్ టు రైట్ కూర్చొని ఉన్నారనుకోండి, అది లీనియర్ అరేంజ్మెంట్ అంటారు. అలానే టాప్ టు బాటమ్ ఇలా కూర్చొని ఉన్నా సరే లీనియర్ అరేంజ్మెంట్ అంటారు, అంటే ఒక లైన్గా. ఓకేనా? సో దీన్ని లీనియర్ అరేంజ్మెంట్ అంటారు. అలానే సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే ఏంటంటే ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ రెండింటికి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ లీనియర్ అరేంజ్మెంట్లో ఎండ్స్ ఉంటాయి, లెఫ్ట్ ఎండ్ రైట్ ఎండ్ అని. ఓకే, ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్లో అంటే ఇది సర్కిల్ షేప్ కావచ్చు, స్క్వేర్ షేప్లో కూర్చొని ఉండొచ్చు, రెక్టాంగులర్ షేప్లో కూర్చొని ఉండొచ్చు, హెక్సాగన్ ఆర్ పెంటాగన్ ఆర్ ఆక్టాగన్, అలా ఏ షేప్లో అయినా పర్సన్స్ అనేవాళ్ళు కూర్చొని ఉండొచ్చు. అలా క్లోజ్ అయిన అరేంజ్మెంట్లో కూర్చొని ఉంటే దాన్ని సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటారు. క్లోజ్ అవ్వకుండా ఎండ్స్ ఉంటే దాన్ని లీనియర్ అరేంజ్మెంట్ అంటారు. సో లీనియర్ అరేంజ్మెంట్లో ఇలా లెఫ్ట్ టు రైట్ అయినా కూర్చొని ఉంటారు, లేదంటే టాప్ టు బాటమ్ అయినా కూర్చొని ఉంటారు. ఓన్లీ సర్క్యులర్ షేప్లోనే కాకుండా ఇలా డిఫరెంట్ షేప్స్లో కూర్చొని ఉంటారు. అయితే మొత్తం మీద క్లోజ్ అయిపోతే ఏమి మనకి ఎండ్స్ లేకుండా ఉంటే అది సర్క్యులర్ అరేంజ్మెంట్, ఎండ్స్ ఉంటే లీనియర్ అరేంజ్మెంట్. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సో మనకి సర్క్యులర్ అరేంజ్మెంట్, లీనియర్ అరేంజ్మెంట్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్రడక్షన్ పార్ట్లో మనం ఏం నేర్చుకోవాలంటే, ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా, ప్రాబ్లంలో ఎలాగ డిఫరెంట్ నేమ్స్ యూస్ చేస్తుంటారు. ఎక్స్ట్రీమ్ ఎండ్ అని, ఇమీడియట్ రైట్ అని, ఇమీడియట్ లెఫ్ట్ అని, లెఫ్ట్ రైట్ బిట్వీన్, అలా చాలా వర్డ్స్ యూస్ చేస్తారు. ఆ వర్డ్స్ మీనింగ్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతే ఆ పొజిషన్స్ని కరెక్ట్గా మనం ఫిక్స్ చేయలేము. పొజిషన్స్ని కరెక్ట్గా ఫిక్స్ చేయకపోవటం వలన అరేంజ్మెంట్ మొత్తం కూడా రాంగ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఈరోజు ఏదైనా ఒక ఫార్మేట్, జస్ట్ ఒక 7 మెంబర్స్ లీనియర్ అరేంజ్మెంట్ అని, 7 మెంబర్స్ సర్క్యులర్ అరేంజ్మెంట్ అని చెప్పేసి తీసుకొని ఆ ఎగ్జాంపుల్గా కింద అసలు ఏ పర్సన్కి లెఫ్ట్లో ఉన్నారు, ఏ పర్సన్ రైట్లో ఉన్నారు, ఆ వర్డ్స్ అన్నీ కూడా క్లియర్గా సెంటెన్స్ వైజ్ నోట్ చేసుకున్నామంటే, ఓహో లెఫ్ట్ అంటే ఇలా తీసుకోవాలి, రైట్ అంటే ఇలా తీసుకోవాలి, ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇలా తీసుకోవాలి, అదంతా కూడా మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఈ రోజు క్లాస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సిట్టింగ్ అరేంజ్మెంట్కి. ఓకే, సో ఇక నేను మొత్తం లీనియర్ సర్క్యులర్ అంటే డిఫరెన్స్ తెలిసిపోయింది కదా. ఇక్కడ ఎండ్స్ ఉంటుంది, ఇక్కడ ఎండ్ లేకుండా క్లోజ్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు వర్డ్స్ అన్నీ సేమ్, లీనియర్ అరేంజ్మెంట్కైనా సర్క్యులర్ అరేంజ్మెంట్కైనా మనము ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పుకునే సెంటెన్సెస్ అన్నీ కూడా సేమ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ అంటే ఒక విధంగా, ఇక్కడ లెఫ్ట్ అంటే ఒక విధంగా ఏమీ ఉండదు. లీనియర్ అరేంజ్మెంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 7 persons సిట్టింగ్ ఇన్ ఏ రో. సో రో అంటే ఏంటి? లెఫ్ట్ టు రైట్. 7 persons సిట్టింగ్ ఇన్ ఏ కాలమ్ అంటే టాప్ టు బాటమ్, మొత్తం కూడా లీనియర్ అరేంజ్మెంట్. సో లీనియర్ అరేంజ్మెంట్ అంటే మీకు ఒకటే గుర్తుండాలి, లెఫ్ట్ అండ్ రైట్ అండ్ రెండు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. PQRSTUV ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. ఎంతమంది? 7 persons. 1 2 3 4 5 6 7. సరే, ఆ పాయింట్స్ ఏంటో చూద్దామా. P ఈజ్ ద లెఫ్ట్ ఎండ్ పర్సన్ అంటే ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాం. ఇప్పుడు నేను ఇది లెఫ్ట్ ఎండ్ పర్సన్ అని ఎలా చెప్పానంటే, వీళ్ళు ఫేసింగ్ టు నార్త్ అంటే ఇలా చూస్తుంటేనే ఇది లెఫ్ట్ ఎండ్, ఇలా చూస్తుంటేనే ఇటు సైడ్ లెఫ్ట్, ఇటు సైడ్ రైట్ అవుతుంది. ఓకే, సో లెఫ్ట్లో ఎండ్ పర్సన్ని అంటే ఎండ్ ఎవరుంటే ఆ పర్సన్ లెఫ్ట్ ఎండ్ పర్సన్, రైట్ సైడ్లో ఎండ్ ఎవరుంటే ఆ పర్సన్ రైట్ ఎండ్ పర్సన్. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ లీనియర్ అరేంజ్మెంట్లోనే ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ 7 persons ఇలా నార్త్ వైపే చూస్తున్నారు కాబట్టి ఈ పర్సన్కి లెఫ్ట్ ఎట్ సైడ్ అయితే ఈ పర్సన్కి కూడా లెఫ్ట్ అదే సైడ్ అవుతుంది. అయితే ఈ లీనియర్ అరేంజ్మెంట్లోనే 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ పర్సన్స్ ఫేసింగ్ టు నార్త్. 7 persons ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. 7 persons ఆర్ ఫేసింగ్ టు నార్త్ అంటే అందరూ ఒకే వైపు చూస్తూ కూర్చొని ఉన్నారు. అయితే సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే, సమ్ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ టు నార్త్, సమ్ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ టు సౌత్. అంటే ఏంటి, కొంతమంది ఏమో
నార్త్ చూస్తుంటే కొంతమంది ఏమో సౌత్ చూస్తున్నారు. ఇలాంటప్పుడు కండిషన్స్ మారిపోతాయి. ఇప్పుడు ఈ పర్సన్కి లెఫ్ట్ అయింది, సౌత్ చూస్తున్న పర్సన్కి రైట్ అవుతుంది. సో అలా 2 కేసెస్ ఉంటాయన్నమాట. ఈ లీనియర్ అరేంజ్మెంట్లోనే అందరూ ఒకే వైపు చూస్తుంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసేయచ్చు, సాల్వ్ చేయొచ్చు, లాజిక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అరేంజ్మెంట్ చేసేయచ్చు. బట్ కొంతమంది నార్త్ కొంతమంది సౌత్ చూస్తున్నప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా అంటే క్లియర్గా ఒక చిన్న అంటే లెఫ్ట్ ఎవరికి రైట్ ఎవరికి అనేది అబ్జర్వ్ చేస్తూ కొంచెం జాగ్రత్తగా పొజిషన్ని ఫిక్స్ చేయాలన్నమాట. అంతే. అయితే ఇంకా అక్కడ ఓట్స్ ఏమి డిఫరెంట్గా ఉండవు. మనం తెలుసుకుంటున్న ఈ సెంటెన్సెస్ ఏమి డిఫరెంట్గా ఉండవు. అయితే ఎవరు సౌత్ వైపు చూస్తున్నారు, ఆ సౌత్ వైపు చూసే వాళ్ళకి లెఫ్ట్ ఎటు రైట్ ఎటు, ఎవరు నార్త్ వైపు చూస్తున్నారు, ఆ నార్త్ వైపు చూసే వాళ్ళకి లెఫ్ట్ ఎటు రైట్ ఎటు అనేవి తెలుసుకోవాలి. ఓకే, సరే ఇక ఇది చూద్దాం. ఫస్ట్ నేను నోట్ చేసిన పాయింట్స్ చూద్దాం. సో ఇలా చూస్తుంటే డైరెక్షన్ ఇలా ఉంటే ఆ పర్సన్కి ఈ అరేంజ్మెంట్లో లెఫ్ట్ ఎండ్లో ఎవరుంటే ఆ పర్సన్ని లెఫ్ట్ ఎండ్ పర్సన్ అంటారు. అంటే మనకిచ్చిన డేటాలో ఇక్కడ పి ఉంది కదా, అక్కడ ఇచ్చిన డేటాలో ఏ ఈజ్ ద లెఫ్ట్ ఎండ్ పర్సన్ అంటే ఇక మనం ఒక అరేంజ్మెంట్ అనుకుంటే ఆ లెఫ్ట్ ఎండ్లో ఏం పెట్టేసేయాలి ఇంకా. అయితే దాని మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ ఎండ్ పర్సన్ అంటే పి హ్యాస్ నో లెఫ్ట్ పర్సన్. ఎవరిని లెఫ్ట్ ఎండ్ పర్సన్ అంటారో ఇక ఆ పర్సన్కి లెఫ్ట్ సైడ్లో పర్సన్ ఉండరు. ఇక ఎండ్ అయిపోయింది, ఎండ్ అనే చెప్తున్నాము. ఇక లెఫ్ట్ ఎవరైనా ఉంటారా? ఉండరు. సో సమ్ టైమ్స్ లెఫ్ట్ ఎండ్ పర్సన్ అని ఇవ్వకుండా ఇండైరెక్ట్గా పి హ్యాస్ నో లెఫ్ట్ పర్సన్. ఓకేనా? అంటే పీకి ఇక లెఫ్ట్ పర్సనే లేదంటే ఏంటి, పీతో ఇక ఎండ్ అయిపోయింది ఆరో లెఫ్ట్ సైడ్. ఓకే, అదనమాట దాని మీనింగ్. సో ఇలా అయినా ఇస్తారు ఇండైరెక్ట్గా, ఇలా అయినా ఇస్తారు. నెక్స్ట్ సేమ్, వి ఈజ్ ద రైట్ ఎండ్ పర్సన్, దట్ ఈస్ వి హ్యాస్ నో రైట్ పర్సన్. ఒక పర్సన్ని రైట్ ఎండ్ పర్సన్ అన్నామంటే ఇంకా ఆ పర్సన్కి రైట్ పర్సన్ లేరు. ఇక ఎండ్ ఇది, ఇంకా తర్వాత ఎవరైనా ఉంటారా? ఉండరు అనమాట. ఓకే, అదే ఎండ్నే సమ్టైమ్స్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటారు. సో లెఫ్ట్ ఎండ్ ఆర్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్, రైట్ ఎండ్ ఆర్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్, ఎండ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ ఎండ్. ఓకే, నెక్స్ట్ ఎండ్ పర్సన్స్ హ్యావ్ ఓన్లీ వన్ నైబర్. ఇప్పుడు చూడండి ఈ అరేంజ్మెంట్లో నేను ఎస్ తీసుకున్నాను అనుకోండి. ఎస్కి నైబర్స్ అంటే ఏంటి? మన పక్కన ఉన్న వాళ్ళు. ఓకేనా? ఎస్కి నైబర్స్ ఎంతమంది? ఇద్దరు, లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు. అంటే మిడిల్లో ఉండే పర్సన్స్కి ప్రతి పర్సన్కి 2 నైబర్స్ ఉంటారు. బట్ ఎండ్ పర్సన్స్కి చూడండి, ఇక్కడ పీకి నైబర్ ఓన్లీ క్యూ, వీకి నైబర్ ఓన్లీ యూ. అంటే ఎండ్ పర్సన్స్ హ్యావ్ ఓన్లీ వన్ నైబర్. ఓకే, క్యూ ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ నుంచి మనం కొన్ని పాయింట్స్ చెప్పుకోవచ్చు. చూడండి, ఇప్పుడు పి ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూ ఉంది, ఇటు చూడండి ఇలా ఉన్నప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది. ఓకే, సో పి ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, లెఫ్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇమిడియట్ లెఫ్ట్. ఇమిడియట్ లెఫ్ట్ అంటే పక్కనే ఉన్నవాళ్ళు. ఓకే, ఇప్పుడు క్యూకి లెఫ్ట్లో ఓన్లీ ఒక్కరే ఉన్నారు కాబట్టి ఇంకా ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీకి లెఫ్ట్ ఎస్ ఉంది, ఆర్ ఉంది, క్యూ ఉంది, పి ఉంది. ఓకే, అంటే పి క్యూ ఆర్ ఎస్ ఆర్ లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి లెఫ్ట్లో వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఏంటంటే పర్టికులర్గా చెప్పాలి మనం, ఎస్ ఈజ్ ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ, ఎస్ ఈజ్ ద ఫస్ట్ లెఫ్ట్ ఆఫ్ టీ. ఎస్ ఈజ్ ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ అనొచ్చు, ఎస్ ఈజ్ ద ఫస్ట్ లెఫ్ట్ ఆఫ్ టీ అనొచ్చు. ఇప్పుడు టీ యొక్క లెఫ్ట్ పర్సన్ అనగానే ఎస్ అని చెప్పకూడదు, ఎందుకంటే టీ లెఫ్ట్ పర్సన్ అనగానే ఎస్ రావచ్చు, ఆర్ రావచ్చు, క్యూ రావచ్చు, పి రావచ్చు. బట్ పర్టికులర్గా ఎస్ ఈజ్ ద ఫస్ట్ లెఫ్ట్ పర్సన్, ఆర్ ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ పర్సన్, క్యూ ఈజ్ ద థర్డ్ లెఫ్ట్ పర్సన్, పి ఈజ్ ద ఫోర్త్ లెఫ్ట్ పర్సన్ ఆఫ్ టీ. ఇప్పుడు టీకి చెప్తున్నాం. ఓకేనా? అలా మనం పర్టికులర్గా చెప్పాలంటే ఆ నెంబర్ చెప్పాలి. లెఫ్ట్ అంటే ఎంతమంది అయినా రావచ్చు. ఇప్పుడు ఆర్కి రైట్ అన్నాం అనుకోండి, ఎస్ అయినా రైటే, టీ అనే పర్సన్ రైటే, యూ అనే పర్సన్ రైటే, వి అనే పర్సన్ రైటే. అయితే అది ఏ రైటో పర్టికులర్గా చెప్తేనే మనకి ఏ పర్సన్ అనేది. ఇప్పుడు సెకండ్ రైట్ ఆఫ్ ఆర్ అన్నాం, అప్పుడు పర్టికులర్గా చెప్పచ్చు. ఆర్కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ ఎవరున్నారు? టీ. ఓకే, అలానే ఆర్ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్, ఆర్ ఈజ్ బిట్వీన్
క్యూ అండ్ ఎస్, క్యూకి ఎస్కి మధ్యలో ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ క్యూ అండ్ టీ, క్యూకి టీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 2 persons. ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్, నన్. ఎవరైనా ఉన్నారా? లేదు. ఓకే, నెక్స్ట్ ఆర్ ఈస్ ద థర్డ్ లెఫ్ట్, ఇక్కడ చూద్దాం. క్యూ ఈస్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎస్, ఎస్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ క్యూ. అంటే మనమే ఈ అరేంజ్మెంట్ నుంచి ఫస్ట్ మీరు ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు ఏం చేయాలంటే ఎవరో ఒకరిని, ఇప్పుడు నేను 7 persons అని తీసుకున్నాను, మీరు 5 persons ఇన్ ఏ రో తీసుకోండి, 8 persons ఇన్ ఏ రో తీసుకోండి, 10 persons ఇన్ ఏ రో తీసుకోండి. తీసుకొని మీరే కొన్ని సెంటెన్సెస్ రాయగలగాలి. ఫస్ట్ దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎలా అంటే ఒక 10 personsని ఒక రోలో పెట్టేశారు, ఆ రోలో ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఏ పర్సన్ని తీసుకున్నారు ఆ పర్సన్ని, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్లో ఎవరు తీసుకున్నారు, ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్లో ఎవరిని తీసుకున్నారు. అలానే ఇప్పుడు ఎండ్ పర్సన్స్ ఇన్ ఏ రో అన్నారనుకోండి, పి అండ్ వి, అదొక పాయింట్ రాయొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు పి ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ క్యూ, క్యూ ఈజ్ ద, పి ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ, క్యూ ఈజ్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. పి అనేది క్యూకి లెఫ్ట్లో ఉంటే క్యూ అనేది పీకి రైట్లో ఉంటుంది, ఆపోజిటే కదా. అదే ఇక్కడ నేను రాసింది. ఎస్ ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ క్యూ, ఎస్కి సెకండ్ లెఫ్ట్లో క్యూ ఉంటే క్యూకి సెకండ్ రైట్లో ఎస్ ఉంటుంది. ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా? అలా మీరు కొన్ని పాయింట్స్ నోట్ చేయగలగాలి మీరే ఒక అరేంజ్మెంట్ తీసుకొని. ఆర్ ఈజ్ ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ యూ, ఆర్ ఈజ్ ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ యూ, ఆర్ ఈజ్ ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ యూకి, యూ యొక్క ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్. దాన్ని రివర్స్ రాస్తే దాన్ని ఇంకొక విధంగా చెప్పొచ్చు. ఆర్ ఈజ్ ద 3 places అవే ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ యూ. ఇక్కడ యూ నుంచి ఒక ప్లేస్ అవే ఫ్రమ్లో టీ ఉంది, 2 places అవే ఫ్రమ్లో ఎస్ ఉంది, 3 places అవే ఫ్రమ్ ఆర్ ఉంది. ఈ ఫస్ట్ లెఫ్ట్ ఈక్వల్ టు ఇమీడియట్ లెఫ్ట్ అవుతుంది కానీ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎస్కి లెఫ్ట్ అనగానే ఆర్ అయినా అవ్వచ్చు, క్యూ అయినా అవ్వచ్చు, పి అయినా అవ్వచ్చు. ఇమీడియట్ లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ అని మెన్షన్ చేస్తే ఆర్ అవుతుంది, సెకండ్ లెఫ్ట్ అంటే క్యూ అవుతుంది, థర్డ్ లెఫ్ట్ అంటే పి అవుతుంది. అలా మెన్షన్ చేస్తేనే ఒక పర్టికులర్గా పాయింట్ని చెప్పగలం. ఓకేనా? ఆ పర్సన్ని మనం ఐడెంటిఫై చేసి ఒక పొజిషన్లో ఫిక్స్ చేయగలం. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ పాయింట్స్ని నోట్ చేయొచ్చు. సో ఇంకా కొన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. అదేంటంటే నైబర్స్ ఆఫ్ టీ, ఎస్ అండ్ యూ. అడ్జసెంట్ పర్సన్స్ ఆఫ్ టీ, అడ్జసెంట్ పర్సన్స్ ఆఫ్ టీ, టీకి అడ్జసెంట్ పర్సన్స్ అన్నా నైబర్స్ అన్నా పక్క పక్కన ఉండేవాళ్ళు, ఎస్ యూ. అడ్జసెంట్ పర్సన్ ఆఫ్ వి ఒక్కరే యూ, అడ్జసెంట్ పర్సన్ ఆఫ్ పి ఒక్కరే క్యూ, అడ్జసెంట్ పర్సన్స్ ఆఫ్ క్యూ పి అండ్ ఆర్, నైబర్స్ ఆఫ్ క్యూ పి అండ్ ఆర్. అలా మనం డిఫరెంట్ పాయింట్స్ని నోట్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు అదే వీళ్ళందరూ నార్త్ చూస్తున్నారంటే వీళ్ళందరూ ఇలా నార్త్ చూస్తున్నారు కాబట్టి సో ఈ పర్సన్కి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ అయ్యారు, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు రైట్ సైడ్ అయ్యారు. ఈ పాయింట్స్ అన్నీ రివర్స్ అవుతాయి ఎప్పుడు వీళ్ళందరూ సౌత్ చూస్తుంటాయి. ఒకవేళ సౌత్ డౌన్కి చూస్తున్నారు అనుకోండి, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ రైట్ సైడ్ అవుతారు, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ అవుతారు. ఓకేనా? సో ఇప్పుడు అలా సౌత్ వైపు చూస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ABCDE అన్నారు అనుకోండి. సో ఇలా సౌత్కు చూస్తున్నారు అనుకోండి, ఇలా డౌన్కు చూస్తుంటే ఇటువైపు రైట్ ఎండ్ అవుతుంది, ఇటువైపు లెఫ్ట్ అవుతుంది, రివర్స్ అవుతాయి. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్లో హూ ఈస్ ద రైట్ ఎండ్ పర్సన్ ఏ, హూ ఈస్ ద లెఫ్ట్ ఎండ్ పర్సన్ ఈ. ఎందుకని చెప్పాము? వీళ్ళందరూ సౌత్కి చూస్తున్నారు, డౌన్కి చూస్తున్నారు. డౌన్కి చూస్తే ఇటువైపు వాళ్ళు రైట్, ఇటువైపు వాళ్ళు లెఫ్ట్. ఎందుకంటే ఇలా కదా డౌన్ కంటే. మీరు ఊహించుకోవాలి కరెక్ట్గా ఆ పొజిషన్కి. ఇప్పుడు హూ ఈజ్ ద రైట్ ఆఫ్ బి, రైట్ ఆఫ్ బి, బి నుంచి రైట్ అంటే ఇటే కదా వెళ్ళాల్సింది. ఓన్లీ ఒకరే ఉన్నారు కాబట్టి ఏ అని చెప్పేయచ్చు. ఇక్కడ మళ్ళీ కాంట్ బి డిటర్మైండ్ లేదు. అదే హూ ఈజ్ ద రైట్ ఆఫ్ సి అన్నారనుకోండి, కాంట్ బి డిటర్మైండ్ బికాస్ ఏ అయినా అవ్వచ్చు, బి అయినా అవ్వచ్చు. హూ ఈజ్ ద ఫస్ట్ రైట్ ఆఫ్ సి, సికి రైట్ అంటే ఇటు వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనం పైన రాసుకున్నాం సౌత్ వైపు చూసే వాళ్ళకి రైట్ అంటే ఇటు బి. అలా మనము ఇలా కొంతమంది సౌత్ కొంతమంది నార్త్ చూస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా పొజిషన్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అంటే ఎవరు సౌత్కి చూస్తున్నారు, సౌత్ చూసే వాళ్ళకి ఎటువైపు రైటు ఎటువైపు లెఫ్ట్ అని. హూ ఈజ్ ద ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ ఏ, ఏకి ఫోర్త్ లెఫ్ట్, ఏ లెఫ్ట్ అంటే ఇటువైపు వెళ్ళిపోవాలి, ఫస్ట్ లెఫ్ట్
second left, third left, fourth left. Who are the end persons in this arrangement? A and E. Who is the adjacent neighbor of D? D కి adjacent neighbor E అయినా అవ్వచ్చు, C అయినా అవ్వచ్చు. ఇద్దరిలో ఎవరైనా adjacent neighbors. అదే who is the left adjacent neighbor of D అన్నారనుకోండి, D కి left adjacent neighbor, left అంటే ఇటువైపు E. Who is the right adjacent neighbor of D? C. రైట్ అంటే అలా మనం ప్రతి పాయింట్ని క్లియర్గా ఇలా ఏదో ఒక అరేంజ్మెంట్ తీసుకొని ఒకటి నార్త్ వైపులో కూర్చున్నట్టు ప్రాక్టీస్ చేయండి పాయింట్స్ అన్నీ, ఒకటి సౌత్ వైపులో కూర్చున్నట్టు ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ABCDEF 6 persons ఫేసింగ్ టు నార్త్. ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఇట్ సైడ్ లెఫ్ట్, ఇట్ సైడ్ రైట్. ఇది తీసుకోండి, దీని మీద పాయింట్స్ అన్నీ నోట్ చేయండి. ఏ ఈజ్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ పర్సన్. ఎఫ్ ఈజ్ ద రైట్ హ్యాండ్ పర్సన్ ఆర్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ పర్సన్. మిడిల్ పర్సన్ ఎవరు ఈ అరేంజ్మెంట్లో లేరు, ఎందుకంటే ఇక్కడ 6 persons ఉన్నారు కాబట్టి. ఓకేనా, ఎప్పుడైనా 8 persons ఇన్ ఏ రో ఉంటే మిడిల్ పర్సన్ని చెప్పగలం. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్లో చెప్పగలమా, లేదు, కాన్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్ అలానే అడ్జసెంట్ పర్సన్స్ ఆఫ్ సి అని తీసుకోండి, బి అండ్ డి. నైబర్స్ ఆఫ్ సి, బి అండ్ డి. ఓకే, హూ ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ సి. సికి రైట్ అంటే ఇటు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు మనం అందరు చూస్తుంది నార్త్కి. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, ఈ. ఓకే, సి ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. అలానే ఈ ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ సి. ఓకే, లెఫ్ట్ ఆఫ్ డి, ఏఆర్ బిఆర్ సి. థర్డ్ లెఫ్ట్ ఆఫ్ డి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఏ. అలా డిఫరెంట్ పాయింట్స్ నోట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ అలానే అందరినీ సేమ్ ABCDEFఏ తీసుకోండి, డౌన్కి తీసుకోండి. ఇప్పుడు నేను జీ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు 7 persons. ఇప్పుడు ఇటువైపు రైట్ అవుతుంది, ఇటువైపు లెఫ్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా చూస్తే మిడిల్ పర్సన్ ఉన్నారనుకోండి, డి చెప్పొచ్చు, ఎందుకంటే 7 persons ఉన్నారు కాబట్టి. హూ ఈజ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ పర్సన్? ఏ. ఇందాకేమో ఈ పర్సన్ అయ్యారు, ఇప్పుడేమో ఈ పర్సన్, ఎందుకంటే డౌన్కి చూస్తున్నారు. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ పర్సన్, మిడిల్ పర్సన్, ఎండ్ పర్సన్స్ ఏ అండ్ జి. ఎఫ్ ఈజ్ ద, ఎఫ్కే ఎలా రాయొచ్చో చూడండి. ఎఫ్ ఈజ్ ద ఫస్ట్ రైట్ ఆఫ్ జి. అదే రైట్ ఆఫ్ జి అంటే ఎఫ్ అవ్వచ్చు, ఈ అవ్వచ్చు, డి అవ్వచ్చు, సి అవ్వచ్చు, బి అవ్వచ్చు, ఏ అవ్వచ్చు. ఫస్ట్ రైట్ ఆఫ్ జి అంటే ఎఫ్, సెకండ్ రైట్ ఆఫ్ జి అంటే ఈ, థర్డ్ రైట్ ఆఫ్ జి అంటే డి, ఫోర్త్ రైట్ ఆఫ్ జి సి. ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రాబ్లంలో ఇంకొక సెంటెన్స్ ఎలా ఇస్తారంటే, ఈ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, ఈ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్నారనుకోండి. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్లో కాదు, మామూలుగా ఈ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, ఆల్ ఆర్ ఫేసింగ్ టు సౌత్. సౌత్ అనగానే మీకు గుర్తుండాలి. సో డౌన్కి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది, ఇటు సైడ్ రైట్ హ్యాండ్ అవుతుంది. ఈ ఈజ్ ద సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ హ్యాండ్లో ఎవరో ఒకరు ఉంటారు, సో వాళ్ళు ఫస్ట్ పర్సన్ అయిపోయారు. సెకండ్లో ఈ ఉంటుందని ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు, అలా అనమాట. ఈ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్లో పెట్టేస్తాం. ఈ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్లో ఎవరో ఒకరు ఉంటారు, ఇక్కడ సెకండ్ అవుతుంది. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ పర్సన్ ఇక్కడ, సెకండ్ పర్సన్ ఇక్కడ, థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ. థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇక్కడ వస్తుంది, సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇక్కడ ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇక్కడ ఉంటారు. ఓకేనా, అలా. సో ఇలా మళ్ళీ ఒక్కోసారి మిస్ మ్యాచ్గా. సో నేను ఇప్పుడు ABCDEFGH 8 persons ఉన్నారు కదా. సో కొంతమంది ఇలా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి, కొంతమంది ఏమో నార్త్ వైపుకి చూస్తున్నారు, కొంతమంది సౌత్ వైపుకి చూస్తున్నారు. ఓకేనా, సో ఇక్కడ మనము అయితే ఏంటంటే ఎవరు లెఫ్ట్ హ్యాండ్ ఎవరు రైట్ హ్యాండ్ అనేది చెప్పలేము, ఎందుకంటే ఈ సౌత్ వైపు చూస్తున్న వాళ్ళకి ఎండ్ పర్సన్స్ చెప్పగలం. ఎవరు ఎండ్ పర్సన్స్? ఏ అండ్ హెచ్. లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ రైట్ హ్యాండ్ పర్సన్స్ అంటే ఎందుకు చెప్పలేము అంటే, కొంతమంది నార్త్ వైపు చూసుకునే వాళ్ళకి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్, ఇటు సైడ్ రైట్ హ్యాండ్ అవుతుంది. సౌత్ వైపు చూసే వాళ్ళకి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్, ఇటు సైడ్
ఇటు సైడ్ రైట్ ఎండ్, ఇటు సైడ్ లెఫ్ట్ ఎండ్ అవుతుంది. సో అప్పుడు మనం పర్టికులర్గా లెఫ్ట్ ఎండ్ రైట్ ఎండ్ పర్సన్స్ చెప్పలేం కాబట్టి ఎండ్ పర్సన్స్ ఏ అండ్ హెచ్. ఓకే, సో ఇప్పుడు చూస్తే బి ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ డి, ఎందుకంటే డి ఇలా చూస్తుంది కాబట్టి. ఓకేనా, బి ఈజ్ ఫస్ట్ రైట్ ఆఫ్ సి. సి ఇలా చూస్తున్నప్పుడు ఇటు సైడ్ రైట్ కదా, సికి ఏమో రైట్లో ఉంటుంది బి, అలానే బికి కూడా రైట్లో సి, సికి రైట్లో బి, ఫస్ట్ రైట్లో బి, బికి ఫస్ట్ రైట్లో సి, ఎందుకంటే వీళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి. ఓకేనా, సో సికి ఫస్ట్ రైట్లో బి ఉంది, ఎందుకంటే సి ఫేసింగ్ సౌత్, రైట్ సికి రైట్ అనగానే ఇటు వెళ్ళిపోతాం ఇలా చూస్తున్న వాళ్ళకి. బికి ఫస్ట్ రైట్లో సి ఉంది, బి ఇలా చూస్తుంది కాబట్టి రైట్ అంటే ఇటు వెళ్ళిపోతాం. అలా మీరు కరెక్ట్గా ఇలా వేసుకొని కరెక్ట్గా కొన్ని పాయింట్స్ నోట్ చేయగలి. నేను చెప్తాను చూడండి. ఏ ఈజ్ ద ఎండ్ పర్సన్, బి ఈజ్ ఫస్ట్ లెఫ్ట్ ఆఫ్ ఏ, ఏకి లెఫ్ట్లో ఉంది. ఓకేనా, నెక్స్ట్ అలానే సి ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ, ప్రతి ఒక్క పర్సన్కి నోట్ చేసుకోండి. అలానే డి ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఏ, ఈ ఈజ్ ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ ఏ, ఎఫ్ ఈజ్ అంటే ఇంకా ఏ పర్సన్ తీసుకుంటే ఇటు సైడ్ వాళ్ళందరూ లెఫ్ట్, ఎందుకంటే ఏ డౌన్కి వస్తుంది. నెక్స్ట్ బీకి తీసుకున్నాం అనుకోండి, బి నుంచి ఏ ఈజ్ ఫస్ట్ లెఫ్ట్ ఆఫ్ బి, నెక్స్ట్ బి అయిపోయింది. నెక్స్ట్ సికి తీసుకుందాం, సి ఈజ్ ఫస్ట్ రైట్ ఆఫ్ డి, డి ఈజ్ సెకండ్ రైట్ ఆఫ్ డి. ఇంక ఇప్పుడు ఇలా చూస్తున్నారు కాబట్టి బీకి ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ రైట్. నెక్స్ట్ సి నుంచి తీసుకోండి, అన్నీ రాసేయండి. ఓకేనా, సి నుంచి బి పొజిషన్ ఏంటి, సి నుంచి ఏ పొజిషన్ ఏంటి. ఇప్పుడు సి నుంచి బి పొజిషన్ అనుకో, బి ఈజ్ ద ఫస్ట్ రైట్ ఆఫ్ సి, ఏ ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ సి, డి ఈజ్ ద ఫస్ట్ లెఫ్ట్ ఆఫ్ సి, ఈ ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ సి, ఎఫ్ ఈజ్ ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ సి, జి ఈజ్ ద ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ సి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్. సికి చెప్తున్నాను కాబట్టి, సి డౌన్కి చూస్తున్నారు కాబట్టి జి ఈజ్ ద ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ సి, సికి లెఫ్ట్లో, ఏ లెఫ్ట్లో, ఫోర్త్ లెఫ్ట్లో. అలా చూసుకోవాలి. నైబర్స్ ఆఫ్ ఈ, డి అండ్ ఎఫ్, దే ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఈ అండ్ ఎఫ్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్. నెక్స్ట్ నైబర్స్ ఆఫ్ హెచ్, ఓన్లీ జీనే. నైబర్స్ ఆఫ్ ఏ, ఓన్లీ బీనే. అడ్జసెంట్ పర్సన్స్ ఆఫ్ సి, డి అండ్ డి. అడ్జసెంట్ పర్సన్స్ ఆఫ్ ఎఫ్, ఈ అండ్ జి. అలా ప్రతిదీ మీరు ఒక ఇలా అరేంజ్మెంట్ చూడగానే ఇక చెప్పేయగలగాలి. మళ్ళీ ఇక్కడ తడబడకూడదు. తడబడ్డారంటే మీకు టైం చాలా వేస్ట్ అవుతుంది. ఎప్పుడు వేస్ట్ అవ్వకుండా ఉంటుందంటే ఇలా నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అరేంజ్మెంట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ కన్ఫ్యూజన్ మొత్తం పోతుంది, చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. లీనియర్ అరేంజ్మెంట్ ఇంట్రడక్షన్, దీని మీద ప్రాబ్లమ్స్ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ సర్క్యులర్ అరేంజ్మెంట్ మీద కూడా అసలు ఎలా చేయాలి, పొజిషన్స్ ఎలా తీసుకోవాలి, అవన్నీ ఇంట్రడక్షన్ తెలుసుకొని సర్క్యులర్ అరేంజ్మెంట్ మీద కూడా ప్రాబ్లమ్స్ చేయండి. ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకసారి రీడ్ చేసి అరేంజ్మెంట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ని రీడ్ చేస్తూ అరేంజ్మెంట్ చేసేస్తే అరేంజ్మెంట్ వచ్చేస్తుంది, ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎప్పుడంటే ఇది మొత్తం చదివి మళ్ళీ చేస్తుంటే టైం వేస్ట్ అవుతుంది. ఒక్కొక్క పాయింట్ చదవటం, నోట్ చేసుకోవటం, అరేంజ్మెంట్ చేసేయటం. అరేంజ్మెంట్ కానీ కరెక్ట్గా చేసేసారంటే ఇక క్వశ్చన్స్ని ఆన్సర్ చేయటం డెడ్ ఈజీ. ఓకేనా, సెకండ్స్లో అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, ఇన్ఫర్మేషన్ నుంచి ఆ అరేంజ్మెంట్ ఏంటో చేసేయాలన్నమాట. ఓకే, 5 persons A, B, C, D, E are sitting in a row, not necessary in the same order. సో ఒక రోలో 5 persons కూర్చొని ఉన్నారు, నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఈ ఆర్డర్లో అయితే కూర్చొని లేరు, అంటే ఈ ఆర్డర్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఫస్ట్ పాయింట్, ఏ ఈజ్ ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. సో ఏ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఇప్పుడు ఈ తీసుకున్నాం అనుకోండి, ఈకి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఏ. నెక్స్ట్ హూ ఈజ్ ద ఎండ్ పర్సన్. ఇక్కడ చూడండి, హూ అంటే పక్కనే ఉన్న పర్సన్, అదే ఇక్కడ అండ్ ఈజ్ ద ఎండ్ పర్సన్ అన్నారు అనుకోండి. అండ్ అని ఉంటే ఈ ఫస్ట్ సెంటెన్స్ ఏ పర్సన్తో స్టార్ట్ అవుతుందో ఆ పర్సన్ గురించి చెప్పినట్టు. బట్ ఇక్కడ హూ, హూమ్ అలా ఇస్తే, హూమ్, హూ, హూజ్ అని ఇస్తే పక్కనే ఉన్న పర్సన్ గురించి చెప్పినట్టు. అంటే ఇప్పుడు ఎండ్ పర్సన్ ఎవరు, ఈ. ఓకే, అయితే నేను ఇక్కడ ఇంట్రడక్షన్ క్లాస్లో ఒక పాయింట్ చెప్పాను. ఎండ్ పర్సన్కి, ఇప్పుడు రైట్ ఎండ్ పర్సన్కి రైట్ పర్సన్ ఉండరు, లెఫ్ట్ ఎండ్ పర్సన్కి లెఫ్ట్ పర్సన్ ఉండరు. సో ఇక్కడ ఈకి లెఫ్ట్ పర్సన్ ఉన్నారు అంటే లెఫ్ట్ ఎండ్ మాత్రం కాదు. ఓకే, ఇక ఏ ఎండ్ అవుతుంది, ఈ రైట్ ఎండ్.
ఓకే, సో ఇక్కడ మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. మొత్తం ఎంతమంది? 5 మెంబర్స్ కదా. 5 మెంబర్స్లో రైట్ హ్యాండ్ ఈ. నేను ఎలా కన్ఫర్మ్ చేశాను? ఏదో ఒక ఎండ్ అన్నారు, బట్ మేడం మీరు రైట్ హ్యాండ్ అని ఎలా పెట్టారంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు రైట్ హ్యాండ్ అని ఉంటే రైట్ పర్సన్ ఉండరు ఆ ఎండ్ పర్సన్కి, లెఫ్ట్ హ్యాండ్ అని ఉంటే లెఫ్ట్ పర్సన్ ఉండరు. ఈకి ఇక్కడ లెఫ్ట్ ఉన్నారు అంటే లెఫ్ట్ హ్యాండ్ మాత్రం కాదు. ఇక మిగిలిపోయింది ఏంటి? ఉన్నవే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ కాదు అంటే రైట్ హ్యాండ్. ఓకే, సో ఈ ఏంటి? రైట్ హ్యాండ్ పర్సన్. ఓకే, ఇక్కడ ఈ తెలిస్తే ఏ పొజిషన్ని ఫిక్స్ చేయొచ్చు? ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఏ. నెక్స్ట్ పాయింట్, సి ఈజ్ ద థర్డ్ రైట్ ఆఫ్ బి. సి అనే పర్సన్ బి అనే పర్సన్కి థర్డ్ రైట్లో ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను మొత్తం ఇక్కడ 3 పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, బి ఇక్కడ తీసుకుంటున్నాను. బికి థర్డ్ రైట్లో సి ఉండాలి కాబట్టి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, సి. అదేంటి మేడం ఇక్కడే అని మీకు ఎలా తెలుసు? సో నేను ఇక్కడే అని తీసుకోవట్లే, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ పాసిబుల్ అయింది. ఇప్పుడు ఇక్కడ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఏ ఫిక్స్ అయింది. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఏమైనా ఉందా? ఇక్కడ తీసుకుంటే ఏమైనా ఉందా? సో ఇక్కడ తీసుకుంటేనే కరెక్ట్గా ఈ 2 పొజిషన్స్ అనేవి ఫిక్స్ అవుతాయి. ఓకే, సో ఇక మిగిలిపోయింది ఎవరు? డి. దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్. చూసారా ఎంత ఈజీను? నేను చాలా సింపుల్ ప్రాబ్లం తీసుకున్నాను ఫస్ట్ ఎగ్జాంపుల్. ఎంత సింపుల్గా సమ్ వేరే ఎగ్జామ్స్లో ఇస్తారు జస్ట్ 1 మార్క్కి. అంటే మీరు 1 మినిట్ లోపే ఈ అరేంజ్మెంట్ సాల్వ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? అంటే ఏదో ఒక క్వశ్చన్ ఇస్తారనమాట, అంటే 1 మినిట్లో ఇది చేసేయాలి. ఇదేంటి మేడం మీరు చాలాసేపు చెప్పారు కదా అంటే, మీకు అర్థం కావటం కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా చేయగలరు. ఓకే, అర్థమైంది కదా? సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ రీడ్ చేస్తూనే పాయింట్స్ నోట్ చేసుకోవాలి. మీకు రఫ్ పేపర్ ఇస్తారు ఎగ్జామ్లో, సో పాయింట్స్ నోట్ చేసుకొని ఫాస్ట్గా అరేంజ్మెంట్ చేసేయాలి. అయితే ఆ మీనింగ్ తెలియాలి. ఇక్కడ హూ అంటే ఎవరు, ఎండ్ అంటే ఏంటి, సో ఎందుకు రైట్ ఎండే తీసుకున్నారు మేడము, ఎందుకంటే ఇక్కడ ఈకి లెఫ్ట్ పర్సన్ ఉన్నారంటే ఈ లెఫ్ట్ ఎండ్ కాదు, ఇక్కడ మిగిలిపోయింది రైట్ ఎండ్. సో ఇక ఇది ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ ఫిక్స్ అయింది, ఇంకా మిగిలిపోయింది సి ఈజ్ ద రైట్ ఆఫ్ బి అన్నారు. బికి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో సి ఉండాలి. మిగిలిపోయిన పొజిషన్ డి. సో ఆ విషయం మీకు అర్థమైతే సీటింగ్ అరేంజ్మెంట్ వెరీ ఈజీ. ఇక క్వశ్చన్స్కి వెళ్ళిపోదామా? హూ ఈజ్ ద లెఫ్ట్ హ్యాండ్ పర్సన్? హూ ఈజ్ ద లెఫ్ట్ హ్యాండ్ పర్సన్? ఇది రైట్ హ్యాండ్ అంటే ఇంక మిగిలిపోయింది ఏంటి? లెఫ్ట్ హ్యాండ్. సో ఆన్సర్ ఏంటి దీనికి? బి. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ సి? ఏ అండ్ సికి ఓన్లీ 1 పర్సన్. నెక్స్ట్, హూ ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఈ? ఈ ఇక్కడ ఉంది, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, డి. సో ఆన్సర్స్ చేయటం ఏమైనా కష్టమా? టైం ఏమన్నా పడుతుందా? లేదు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ అరేంజ్మెంట్ చేసుకోవటం మాత్రమే టైం పడుతుంది. అది కూడా ఎవరికి పడుతుందంటే ఈ సెంటెన్స్ మీనింగ్స్ అన్నీ క్లియర్గా తెలియని వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. తెలిసిన వాళ్ళు చాలా ఫాస్ట్గా చేసేస్తారు. ఓకే, ఇప్పుడు ఒకసారి విన్నారు కదా, మీరు మళ్ళీ ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మళ్ళీ ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక 10 తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఏమైనా రాకపోతే నా కామెంట్స్లో షేర్ చేయండి. సో కామెంట్స్లో మీకు ఈ ప్రాబ్లం మొత్తం కూడా టైప్ చేయటం కష్టం కదా, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ మల్లీశ్వరి రీజనింగ్. సో ఆ పేజ్లో మీరు ఈజీగా పిక్స్ని షేర్ చేయొచ్చు ఇన్బాక్స్లో. నేను ఈజీగా మీకు రీల్స్లో అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే మళ్ళీ ఒక వీడియో రికార్డ్ చేసి అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు నేను లీనియర్ అరేంజ్మెంట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అలానే సర్క్యులర్ అరేంజ్మెంట్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మన ప్లేలిస్ట్లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఉంటాయి. సో వాటిలో కూడా సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలానే సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇండివిజువల్గా కొంచెం హార్డ్ మోడల్ ప్రాబ్లమ్స్ నేను అప్లోడ్ చేశాను, అవి కూడా ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి. ABCDEF అండ్ GR పాయింటింగ్ నార్త్ ఇన్ ఏ రో. సో మొత్తం 7 పర్సన్స్ నార్త్ని చూస్తున్నారు, అంటే నార్త్ అంటే అప్ కదా, ఇటు సైడ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్, ఇటు సైడ్ రైట్ హ్యాండ్. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ టు ద రైట్ ఆఫ్ ఈ. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే డైరెక్ట్లీ టు ద రైట్ ఆఫ్ ఈ అన్న ఫస్ట్ రైట్ అన్న సేమ్ అనమాట. ఓకే, సో డైరెక్ట్లీ టు ద రైట్ ఆఫ్ ఈ అంటే ఈఎఫ్. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ టు ద రైట్ ఆఫ్ ఈ, ఈకి ఫస్ట్ రైట్లో ఎఫ్.
నెక్స్ట్ ఈ ఈజ్ ఫోర్త్ లెటర్ టు ద రైట్ ఆఫ్ జీ. జీ ఉంది కదా, 1 2 3 4, ఫోర్త్ లెటర్ ఆఫ్ జీ. జీకి ఫోర్త్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్. నెక్స్ట్ సి ఈజ్ బి అండ్ డీస్ నెక్స్ట్ డోర్ నైబర్ అంటే సి నైబర్స్ బి అండ్ డి ఆర్ డీలు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, నెక్స్ట్ డోర్ నైబర్స్ అంటే సికి బి నైబరే, డి నైబరే. అలానే డి ఇటు సైడ్ అయినా ఉండొచ్చు, ఇటు సైడ్ అయినా ఉండొచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఇలా అయినా తీసుకోవాలి, ఇలా అయినా తీసుకోవాలి. అలా మీరు ఆ పాయింట్ చూడగానే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో మీ మైండ్లోకి వస్తే మీరు కరెక్ట్గా అరేంజ్మెంట్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ ద థర్డ్ పర్సన్ టు ద డీస్ లెఫ్ట్ ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్. ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్. సో ద థర్డ్ పర్సన్ టు ద డీస్ లెఫ్ట్, ఇప్పుడు డి ఉంది కదా, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఇది ఒక ఎండ్ అంట. ఓకే, సో ఇది వెంటనే ఇది ఏ ఎండో మనం చెప్పేయచ్చు. చెప్పండి, లెఫ్ట్ ఎండ్. ఎందుకని, ఇది రైట్ ఎండ్ అని తీసుకోలేము, రైట్ ఎండ్కి రైట్ పర్సన్ ఉండరు కదా, సో అందుకని ఇది లెఫ్ట్ ఎండ్. సో ఇప్పుడు నేను పొజిషన్స్ చెప్తాను చూడండి, 1 2 3 4 5 6 7. సో ఇక్కడ నేను డి పెట్టాను అనుకోండి, డికి థర్డ్ లెఫ్ట్లో ఒక ఎండ్ ఎవరంటే లెఫ్ట్ ఎండ్. సో ఈ పర్సన్ రైట్ ఎండ్. సో ఎందుకంటే వీళ్ళందరూ నార్త్ చూస్తున్నారు కాబట్టి ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇక్కడ మనకి డి పొజిషన్ తెలిసిపోయింది కదా, డిసిబిఆర్ బిసిడి. ఓకే, సో మొత్తం మీద సి ఇటైనా ఉంటుంది, ఇటైనా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డిసిబి తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నాకు జిఈని ఇక పెట్టలేను. ఓకే, అందుకని సిబి ఇక్కడ తీసుకుంటున్నాను. మొత్తం మీద బీసీడి ఆర్ డిసిబి రావాలి. ఇక్కడ సిబి తీసుకుంటే ఈ జిఈని పెట్టలేను, అందుకని చెప్పేసి నేను బీసీ ఇక్కడ తీసుకుంటున్నాను. సో మనకి కరెక్ట్గా అన్నీ ఫిక్స్ అవ్వాలి కదా, ఫిక్స్ అయితేనే మనం చేసే అరేంజ్మెంట్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు జిఈని పెడతాను చూడండి, జి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఓకేనా, ఇక్కడ ఈ పెడతాను. అదేంటి మేడం ఇక్కడ ఎందుకు ఇక్కడ పెట్టవచ్చు కదంటే, ఇంకా తర్వాత ఈ పెట్టడానికి ఛాన్స్ లేదు. అందుకని జి, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్లో ఈ. ఈకి వెంటనే ఎవరు రైట్లో ఎఫ్. ఇంక మిగిలిపోయిన పొజిషన్ ఏంటి, ఏ. సో అర్థమైంది కదా ఎలా నేను పెట్టాను. ఫస్ట్ డి పొజిషన్ చెప్పేశారు, డీకి థర్డ్ లెఫ్ట్లో ఒక ఎండ్ ఉంది. సో లెఫ్ట్లో ఉంది అంటే అంటే ఈ పర్సన్కి రైట్ పర్సన్ ఉన్నారంటే రైట్ ఎండ్ కాదు, ఇక లెఫ్ట్ ఎండ్. అయితే డిసిబి ఆర్ బీసీడి ఇటు పెట్టేస్తే ఈ జిఈని పెట్టడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, అంటే జిఈకి మధ్యలో 4 పర్సన్స్ రావట్లేదు, జిఈకి మధ్యలో 3 పర్సన్స్ ఉండాలి. అంటే జీకి రైట్లో జీ, ఫోర్త్ రైట్లో ఈ ఉండాలి, ఆ ఛాన్స్ లేకుండా పోతుంది కాబట్టి ఇటు సైడ్ పెట్టేశాను. ఇక జిఈ ఇక్కడ ఫిక్స్ అయిపోతే ఎఫ్ఏ. అరేంజ్మెంట్ అయిపోయింది, ఇక ప్రాబ్లమ్స్ ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, వాట్ ఈస్ ఏస్ కరెంట్ పొజిషన్. ఏ యొక్క కరెంట్ పొజిషన్ ఏంటి, ఎండ్, రైట్ ఎండ్. సో అక్కడ ఉన్న దాంట్లో ఎక్స్ట్రీమ్లీ కరెక్ట్, ఎక్స్ట్రీమ్లీ. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, ఎక్స్ట్రీమ్లీ. అంటే అక్కడ ఎక్స్ట్రీమ్ రైటా, ఎక్స్ట్రీమ్ మామూలుగా ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, బిట్వీన్ ద లెటర్స్ ఈ అండ్ డి, ఈ అండ్ డి మధ్యలో ఉందా, తప్పు. బిట్వీన్ ద రాడికల్ లెఫ్ట్, తప్పు. ఎక్స్ట్రీమ్లీ కరెక్ట్ అంటే ఇక్కడ ఏంటంటే సెంటర్లో లేదు, ఇక మిగిలిపోయింది ఎక్స్ట్రీమ్లీ. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, రైట్ హ్యాండ్ ఆర్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఆర్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్. సో ఎక్స్ట్రీమ్లీ, సో కరెక్ట్. ఓకే, నెక్స్ట్. సో సేమ్ అరేంజ్మెంట్ కింద ఇంకొక ప్రాబ్లం చూడండి, హూ ఆర్ బీస్ ఇమీడియట్ నైబర్స్. బి యొక్క ఇమీడియట్ నైబర్స్ జి అండ్ సి. అది ఇంకొక ప్రాబ్లం, హూ ఆర్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి, సి అండ్ ఈ. Who are the immediate neighbor of A, F. Who are the immediate neighbor of G, B. అలా మీరు ప్రాక్టీస్ చేసే ప్రాబ్లమ్స్ మీరే కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని ఆన్సర్స్ని చేయగలగాలి. హూ ఈజ్ ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఏ, ఏకి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, డి. హూ ఈజ్ ద ఫోర్త్ రైట్ ఆఫ్ ఏ, కాన్ బి డిటర్మైన్డ్, ఎందుకంటే ఏనే రైట్ అండ్ ఇంకా ఏకి రైట్ పర్సన్ లేరు. హూ ఈజ్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్, జి. హూ ఈజ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్, ఏ. హూ ఈజ్ ద మిడిల్ పర్సన్, మిడిల్ పర్సన్ ఎవరు, డి. హూ ఆర్ ద అడ్జసెంట్ పర్సన్స్ ఆఫ్ ఈ, డి అండ్ ఎఫ్.
Who are the neighbors of E? D and F. Who is the left neighbor of E? D. Who is the right neighbor of E? F. How many persons between A and G? 1, 2, 3, 4, 5. How many persons between A and F? None. Can't be determined. Okay. Next. How many persons between B and E? 2. What is the position of E with respect to A? A నుంచి E position. Second left. Second left. E is the second left of A. What is the position of B with respect to C? C నుంచి B position. First left of C. B is the first left of C. What is the position of A with respect to G? First right, second right, third right, fourth right, fifth right, sixth right. Sixth right of G. What is the position of G with respect to A? Sixth left of A. G is the sixth left of A. A is the sixth right of G. ఓకే, అలా మనమే ఒక అరేంజ్మెంట్ని ఫామ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫామ్ చేసి మనం సాల్వ్ చేయగలిగితే ఇక పర్ఫెక్ట్ అవుతాం అనమాట. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. లీనియర్ అరేంజ్మెంట్లోనే 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటది? ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్, లేదంటే ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్. అంటే కూర్చొని ఉన్న వాళ్ళంతా ఒకే డైరెక్షన్, ఏదర్ ఫేసింగ్ నార్త్ ఆర్ ఏదర్ ఫేసింగ్ సౌత్. ఇక సెకండ్ మోడల్ ఉంటుంది. కొంతమంది ఏమో నార్త్ చూస్తుంటే కొంతమంది ఏమో సౌత్ చూస్తుంటారు. అదంతా కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్లో ఈ ప్రాబ్లం చూద్దాం. ABCDEF అండ్ G ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ వాల్ ఫేసింగ్ ఈస్ట్. సో అందరూ ఈస్ట్ చూస్తున్నారు. ఇది ఈస్ట్ అనుకుందాం. ఎంతమంది? 7 persons. 1, 2, 3, 4, 5, 6, 7. ఇది ఈస్ట్ అంటే ఇటువైపు నార్త్, ఇటువైపు సౌత్ అవుతుంది. ఎందుకంటే మీకు ఈ ఆర్డర్ తెలుసు కదా, డైరెక్షన్స్. ఈస్ట్ ఆపోజిట్ వెస్ట్. ఈస్ట్ అనేది ఎప్పుడు నార్త్ క్లాక్ వైజ్లోనే ఉంటుంది, ఇది సౌత్. సో అందుకని ఈ ఎండ్ నార్త్, ఈ ఎండ్ సౌత్. ఓకే, మీకు ఈ ఆర్డర్ కూడా తెలిసి ఉండాలి. పాయింట్స్ 1 by 1 నోట్ చేసుకుందాం. సి జస్ట్ రైట్ ఆఫ్ డి. సి జస్ట్ రైట్ ఆఫ్ డి అన్నా, డైరెక్ట్లీ రైట్ ఆఫ్ డి అన్నా, ఫస్ట్ రైట్ ఆఫ్ డి అన్నా అన్నీ కూడా ఫస్ట్ రైట్ కిందకే వస్తాయి. ఓకే, డికి ఫస్ట్ రైట్లో సి. సి జస్ట్ రైట్ ఆఫ్ డి, డికి ఫస్ట్ రైట్లో సి. బి ఈజ్ ఆన్ ఎండ్ పాయింట్. ఒక ఎండ్ పాయింట్లో బి ఉంది. ఓకేనా? అండ్ ఈ ఈజ్ హిజ్ నైబర్. అంటే ఏదో ఒక ఎండ్లో బి అనేది ఈ ఎండ్లో అయినా అవ్వచ్చు, ఈ ఎండ్లో అయినా అవ్వచ్చు. అంటే బిఈ అయినా ఉండొచ్చు, ఓకే, లేదా ఈబి అయినా ఉండొచ్చు. బిఈఎన్లో అనుకో, ఈ ఎక్కడ ఉంటుంది. బిఈఎన్లో అనుకో, ఇక్కడైనా ఉంటుంది. ఇది ఏ ఎండో చెప్పలేదన్నమాట, ఏదో ఒక ఎండ్. బిఈస్ ఎండ్, ఏ ఎండో తెలియదు. నెక్స్ట్ జీఈ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. జీఈ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ అంటే ఈజిఎఫ్ ఆర్ ఎఫ్జిఈ. ఓకే, నెక్స్ట్ డి ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద సౌత్ ఎండ్. సౌత్ ఎండ్ నుంచి థర్డ్, ఇది సౌత్ అనుకున్నాం అనుకోండి, ఇది ఒక ఎండ్ కదా. 1, 2, 3 ఇక్కడ డి, ఇదే కదా సౌత్, ఇక్కడ సౌత్ ఎండ్. 1, 2, 3 డి ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద సౌత్ ఎండ్. ఓకే, ఇది సౌత్, ఫస్ట్, సెకండ్, థర్డ్, డి. డి వచ్చేసింది. ఇక్కడ డి నుంచి డికి రైట్లో సి. ఇంక ఇక్కడ బి పెట్టడానికి ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? బి నైబర్ ఈ ఉండాలి. సో అందుకని బి ఇక్కడ, ఈ ఇక్కడ. మళ్ళీ మనకి ఇక్కడ ఈజిఎఫ్, ఈ జిఎఫ్. అదేంటి మేడం ఎఫ్జిఈ కూడా అంటే ఇక పెట్టడానికి ఛాన్స్ లేదు కదా. ఇక మిగిలిపోయింది ఎవరు? మనకిచ్చిన 7 మెంబర్స్లో ఇంకొక మెంబర్ ఎవరు? అక్కడ ఏ. ఇది అరేంజ్మెంట్. ఇక దీని కింద ప్రాబ్లమ్స్ చూద్దాం. చూసారా ఎంత ఈజీనో? జస్ట్ నోట్ చేసాము, నోట్ చేసినవన్నీ కూడా ఇక్కడ అప్లై చేసాము, అరేంజ్మెంట్ అయిపోయింది. చాలా ఈజీ. ఎప్పుడు ఈజీ? ప్రతి పాయింట్కి మనకి ఇన్నర్ మీనింగ్ తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇది అరేంజ్మెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పెయిర్ ఆఫ్ పర్సన్స్ హూ ఈజ్ ఆన్ ఎండ్ పాయింట్స్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎండ్ పాయింట్స్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఏబి. ఓకే, చాలా ఈజీ కదా. నెక్స్ట్ వన్,
ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ మేడ్ టు సిట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ ద సౌత్ నుంచి ఈ పర్సన్స్ అందరూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూర్చుంటే the positions of how many will remain unchanged as compared to their original seating positions. So ఇప్పుడు చూడండి ఒరిజినల్ సీటింగ్ పొజిషన్స్ ఏంటి? BEGFDCA సౌత్ నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ABCDEFG. ఓకే, సో ఏకి ఏ ఉంది, CB DC FD GE EF VG. సో రిమైన్ అన్చేంజ్ ఏంటి? ఏ అనే పొజిషన్. అంటే ఎంతమంది? 1. ఆన్సర్ ఏంటి? 1. నెక్స్ట్, డిఈ సీటెడ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్. డి అనే పర్సన్ ఎవరికి మధ్యలో కూర్చొని ఉన్నారు? ఇంక ఈ అరేంజ్మెంట్ మర్చిపోండి, ఓకేనా? ఇది జస్ట్ వాళ్ళు అడిగిన దానికి చేసేస్తాం అంతే. డిఈ సీటెడ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఆన్సర్ సిఎఫ్. నెక్స్ట్, సి వాంట్స్ ఈ సీట్ యాజ్ థర్డ్ ఫ్రమ్ ద నార్త్. సి అనే పర్సన్ థర్డ్ ఫ్రమ్ ద నార్త్ లో కూర్చున్న పొజిషన్ని ఇష్టపడుతున్నాడు, ఓకేనా? ఇక్కడ చూడండి, థర్డ్ ఫ్రమ్ ద బి అంటే బి నుంచి థర్డ్ చూసుకోవాలి. థర్డ్ ఫ్రమ్ ద నార్త్ అంటే ఈ పొజిషన్ని కూడా కౌంట్ చేస్తాం, 1 2 3, ఓకేనా? సో సి అనే పర్సన్ జీ యొక్క పొజిషన్ని కావాలనుకుంటున్నాడు. అడిగిన ప్రాబ్లం ఏంటంటే హీ విల్ హ్యావ్ టు ఎక్స్చేంజ్ ద సీట్ ఫ్రమ్ విచ్ పర్సన్. అతను కావాలనుకుంటే ఏ పర్సన్ సీట్ని ఎక్స్చేంజ్ చేయాలి? జీ. ఆన్సర్ ఏంటి? జీ. ఓకే, సో సి అనే పర్సన్ థర్డ్ ఫ్రమ్ ద నార్త్ పొజిషన్ పర్సన్ సీట్ని కావాలనుకుంటే ఏ పర్సన్? ఆ పర్సన్ జీ. హూ ఈ సీటెడ్ ఇమీడియట్లీ రైట్ సైడ్ ఆఫ్ ఈ. ఈకి ఇమీడియట్ రైట్ జీ. ఓకే, అయితే ఇచ్చిన ఆప్షన్స్లో జీ ఉందా? లేదు, నన్ ఆఫ్ దీస్. ఓకే, ఇదన్నమాట లీనియర్ అరేంజ్మెంట్లో అందరూ కూడా ఒకే ఫేసింగ్, ఎదర్ ఫేసింగ్ ఈస్ట్ ఆర్ ఎదర్ ఫేసింగ్ సౌత్, ఎదర్ ఫేసింగ్ నార్త్. అంటే మనకి ఎంతమంది పర్సన్స్ అని ఇచ్చారో అరేంజ్మెంట్లో 6 persons 7 persons 8 persons ఎంతమంది అయినా ఉండనివ్వండి, వాళ్ళందరూ ఒకే ఫేసింగ్లో ఉంటే, అంటే ప్రతి పర్సన్కి లెఫ్ట్ ప్రతి పర్సన్కి రైట్ సేమ్ అయితే ఇలా ఉంటాయన్నమాట ప్రాబ్లమ్స్. చాలా ఈజీ. అయితే మనము నెక్స్ట్ క్లాస్లో ఏం చూస్తామంటే, మనకి అరేంజ్మెంట్లో ఉన్న పర్సన్స్ అంటే 10 persons ఉన్నారనుకోండి, కొంతమంది సౌత్ వైపు ఉంటారు, కొంతమంది నార్త్ వైపు ఉంటారు, కొంతమంది ఈస్ట్ వైపు ఉంటే కొంతమంది వెస్ట్ వైపు ఉంటారు. అలా ఇచ్చినప్పుడు మనం ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, ఓకేనా? సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీ. అది ఎలానో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకున్నామంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పర్సన్స్ అందరూ ఒకే రోలో కూర్చొని ఉండొచ్చు, బట్ కొంతమంది నార్త్ వైపు, కొంతమంది సౌత్ వైపు అలా ర్యాండమ్గా కూర్చొని ఉండొచ్చు. అలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అయినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయాలి. స్టెప్ బై స్టెప్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం యూస్ చేసుకొని అరేంజ్మెంట్ని చేయాలన్నమాట. ఇలా అయినా ఉండొచ్చు అరేంజ్మెంట్. ఇంకో విధంగా ఇదంతా కూడా సింగిల్ రోలోనే పర్సన్స్ ఆపోజిట్ డైరెక్షన్స్, అంటే ఒకే డైరెక్షన్లో కూర్చొని ఉండకుండా కొంతమంది నార్త్ వైపు, కొంతమంది సౌత్ వైపు కూర్చొని ఉంటారు. సో ఇంకొక టైప్ ఏంటంటే సింగిల్ రో కాకుండా 2 rows. ఈ రోలో ఉన్న వాళ్ళంతా సౌత్ వైపు చూస్తున్నట్టు, ఈ రోలో ఉన్న వాళ్ళంతా నార్త్ వైపు చూస్తున్నట్టు ఇలా ఉంటారు, అంటే 2 rows. సమ్ టైమ్స్ 3 rows కూడా అరేంజ్మెంట్ అయి ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎలా ఇచ్చినా సరే స్టెప్ బై స్టెప్ మనం ఆ ఇన్ఫర్మేషన్ని యూస్ చేసుకొని ఆ అరేంజ్మెంట్ కరెక్ట్గా చేసి ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. మినిమం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి కింద 5 problems ఇస్తారు. సో 5 marksని మనం గెయిన్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ని మనం క్లియర్గా అర్థం చేసుకొని అరేంజ్మెంట్ కరెక్ట్గా చేస్తే. సో ఇక మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంలో 8 persons కూర్చొని ఉన్నారు ఒక రోలో. అయితే ఈ 8 persons ఒకే వైపుకు తిరిగి కూర్చొనిలేరు, కొంతమంది నార్త్ వైపు, కొంతమంది సౌత్ వైపు. అయితే ఎవరు నార్త్ వైపు కూర్చొని ఉన్నారు, ఎవరు సౌత్ వైపు కూర్చొని ఉన్నారు, ఎవరి పక్కన ఎవరున్నారు, ఎవరు ఎండ్లో ఉన్నారు, ఎవరు లెఫ్ట్ ఎండ్లో ఉన్నారు, ఎవరు రైట్ ఎండ్లో ఉన్నారు, అవన్నీ కూడా మనం క్లియర్గా అరేంజ్మెంట్ అనేది చేయాలి. అది ఎలా అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని. మీరు పక్కన చూస్తే మీకు క్వశ్చన్ కంప్లీట్గా ఉంటుంది. సో ఆ క్వశ్చన్ని చూసి అర్థం చేసుకుంటూ నేను ఇక్కడ ఆన్సర్ చేస్తుంటాను, మీరు అక్కడ క్వశ్చన్ని ఫాలో అవుతూ ఈ ఆన్సర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ పాయింట్ చూద్దాం.
8 people XWZFTLP&S. అసలు ఎవరెవరు ఉన్నారు అరేంజ్మెంట్లో, ఆ పర్సన్స్ నేమ్స్ ఒక్కసారి మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్గా పెట్టుకున్నామంటే మన అరేంజ్మెంట్లో ఆ పర్సన్స్ అందరూ వచ్చారా లేదా అనేది కూడా మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది, ఎక్కువ టైము. సో ఎగ్జామ్లో ఇంత టైం ఇస్తారా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు వినాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇండివిజువల్గా సాల్వ్ చేసేటప్పుడు మీరు ఇలా ప్రతి పాయింట్ నోట్ చేసుకొని ప్రతి పాయింట్ క్లియర్గా చెక్కినట్టు నోట్ చేసి మీరు అరేంజ్మెంట్ అనేది చేయరు కాబట్టి తక్కువ టైం పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్. సో అందరూ ఒక స్ట్రైట్లోనే, వీళ్ళందరూ ఒకే స్ట్రైట్ లైన్లో కూర్చొని ఉన్నారు, బట్ అందరూ ఒకే డైరెక్షన్లో లేరు. కొంతమంది నార్త్ వైపు, కొంతమంది సౌత్ వైపు ఉన్నారు. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఎక్స్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అండ్ డబ్ల్యూ. సో దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ అనేది టీకి రైట్లో ఉంది, డబ్ల్యూకి రైట్లో ఉంది, సెకండ్ రైట్లో. అంటే టీ అండ్ డబ్ల్యూ డైరెక్షన్స్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం అది ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే టీ ఉంది కదా, సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీకి ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అండ్ డబ్ల్యూ అంటే సెకండ్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. అదేంటి మేడం ఇదే రైట్ అని మీరు ఎలా చెప్పగలరు అంటే టీ డైరెక్షన్ సౌత్ వైపా, టీ డైరెక్షన్ నార్త్ వైపా, అది ఎలా తెలుసు అనేది మీకు డౌట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇలా అయినా నోట్ చేయొచ్చు, లేదంటే ఇటువైపు డబ్ల్యూ అంటే డబ్ల్యూ డైరెక్షన్ అయినా సౌత్ డైరెక్షన్ అయి ఉండొచ్చు, టీ డైరెక్షన్ అయినా సౌత్ డైరెక్షన్ అయి ఉండొచ్చు. డబ్ల్యూ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్ అయితే టీ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ ఎక్స్, ఇక్కడ టీ అంటే మన అరేంజ్మెంట్లో ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. అది ఏది కరెక్ట్ అవుతుందని చెప్పేసి మనం నెక్స్ట్ ఫర్దర్ పాయింట్స్లో క్లియర్గా తెలుసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, సౌత్ డైరెక్షన్ చూస్తున్న వాళ్ళకి లెఫ్ట్ ఇటు, రైట్ ఇటు. నార్త్ డైరెక్షన్ చూస్తున్న వాళ్ళకి లెఫ్ట్ ఇటు, రైట్ ఇటు. ఓకే, ఇది సౌత్ డైరెక్షన్ చూస్తున్న వాళ్ళకి, ఇది నార్త్ డైరెక్షన్ చూస్తున్న వాళ్ళకి. ఓకే, ఇక్కడ చూడండి మేడం అదేంటి నార్త్ అంటే పైకే తీసుకున్నారు అని. జనరల్గా మనం నార్త్ అంటే పైకి తీసుకుంటాం. ఓకేనా, ఎలా అయినా తీసుకోవచ్చు, మళ్ళీ అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే జనరల్గా తీసుకుంటే మీరు ఇక ఓకే నార్త్ అంటే ఇలా పోర్స్ చూస్తుంటారు అని మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చేస్తుంటాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అసలు ఆ పాయింట్ చూడగానే ఎలా నోట్ చేసుకోవచ్చు అనే ఐడియా వస్తుందన్నమాట. అందుకని ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఫాస్ట్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. టీ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. టీ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్కి థర్డ్ రైట్లో, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో టీ. అదే మేడం ఎఫ్ డైరెక్షన్ నార్త్ వైపే అని మీకు ఏమైనా కన్ఫర్మ్ చేశారా అని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా. సో అందుకే ఇలా అయినా ఉంటుంది డైరెక్షన్. సో ఎఫ్కి వేళ సౌత్ వైపు చూస్తున్నారనుకో, అప్పుడు ఎఫ్కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో టీ అంటే ఇలా అయినా ఉంటుంది, ఇలా అయినా ఉంటుంది అనమాట పొజిషన్స్. ఎస్ ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి ఫోర్త్ లెఫ్ట్లో ఎస్ అంటే ఇప్పుడు ఎక్స్ ఇక్కడ ఉందనుకోండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్. ఇలా అయినా ఉండొచ్చు. ఎక్స్ డైరెక్షన్ నార్త్ అని మనకేం కన్ఫర్మేషన్ లేదు కదా. సో అందుకని ఎక్స్ డైరెక్షన్ ఇప్పుడు సౌత్ డైరెక్షన్ అనుకోండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్. సో ఇలా అయినా ఉండొచ్చు అరేంజ్మెంట్, ఇలా అయినా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. సో ఈ పాయింట్స్ నోట్ చేసుకోవటమే అక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు చూడండి ఆల్రెడీ చెప్పాను, నార్త్ వైపు చూస్తుంటే లెఫ్ట్ ఇటు, రైట్ అటు, సౌత్ వైపు చూస్తుంటే లెఫ్ట్ ఇటు, రైట్ ఇటు. నెక్స్ట్ పాయింట్. F is sitting fourth to the left of L, who is second from the left. సో ఇక్కడ కన్ఫర్మేషన్ చెప్పేశారు, సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఇక్కడ హూ అంటే పక్కనే ఉన్న వాళ్ళు ఎల్ అనేది ఫిక్స్ అయిపోయింది పొజిషన్. హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్, లెఫ్ట్ ఎండ్ నుంచి సెకండ్ పొజిషన్. మొత్తం ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 పర్సన్స్. ఇది లెఫ్ట్ ఎండ్, ఇది రైట్ ఎండ్. ఓకే, సో ఇదేంటి లెఫ్ట్ ఎండ్,
లెఫ్ట్ ఎండ్ అంటారు, ఫ్రమ్ లెఫ్ట్ అంటారు, రైట్ ఎండ్ అంటారు, ఫ్రమ్ రైట్ అంటారు. ఓకే, ఇది రైట్ ఎండ్. ఇప్పుడు ఎల్ పొజిషన్ ఫిక్స్ చేశారు. ఓకే, ఎల్ పొజిషన్ లెఫ్ట్ ఎండ్ నుంచి సెకండ్ పొజిషన్. అయితే ఆల్రెడీ మళ్ళీ ఏం చెప్పారు, ఎఫ్ ఈ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎల్ డైరెక్షన్ చెప్పేయచ్చు. ఇప్పుడు ఎల్కి ఇటు సైడ్ మనకేమన్నా ఫోర్త్ లెఫ్ట్ ఉందా? లేదు కదా. సో ఇది నార్త్ డైరెక్షన్ అనుకోవడానికి, అందుకని చెప్పేసి ఎల్కి ఫోర్త్ లెఫ్ట్లో ఎఫ్ ఉండాలి అంటే ఎల్ డైరెక్షన్ కంపల్సరీ సౌత్ డైరెక్షన్. అంటే ఎల్ డైరెక్షన్ ఇలా ఉంది డౌన్కి. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? ఎఫ్. ఎఫ్ పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్కి టీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 2 పర్సన్స్. ఇటు సైడ్ టీ పెట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు. ఇక ఇటు సైడే పెట్టేసేయాలి, టీ ఇక్కడ పెట్టేసేయాలి. టీ పొజిషన్ కూడా ఫిక్స్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ టీ అండ్ ఒక పర్సన్ మధ్యలో ఉండాలి, ఎక్స్ ఉండాలి. ఎక్స్కి మళ్ళీ ఒక పర్సన్ మధ్యలో ఎవరో ఉండాలి, డబ్ల్యూ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ పెట్టాను అనుకోండి, అంటే ఒక పొజిషన్ ఒక పర్సన్ వెళ్ళిపోయారు, ఇక్కడ ఎక్స్ పెట్టాను అనుకోండి. ఇక తర్వాత ఎక్స్ తర్వాత డబ్ల్యూ పెట్టడానికి ఛాన్స్ ఉందా? మొత్తం మీద డబ్ల్యూటీకి మధ్యలో ఎక్స్ ఉండాలి. ఓకేనా. సో కంపల్సరీ ఎక్స్ ఇక్కడ ఉండాలి, డబ్ల్యూ ఇక్కడ ఉండాలి. ఓకే, అర్థమైంది ఎలా పెట్టాను? ఇక్కడ ఎక్స్ మొత్తం మీద టీకి ఎక్స్కి మధ్యలో ఒక పర్సన్ వదిలేసేయాలి. ఇక్కడ ఒక పర్సన్ వదిలేసాం, అది ఎవరో తెలియదు కాబట్టి ఇక్కడ పెడితే నాకు డబ్ల్యూ పెట్టడానికి ఛాన్స్ లేదు. టీకి డబ్ల్యూకి మధ్యలోనే ఎక్స్ ఉండాలి. ఓకే, అయితే టీ డైరెక్షన్ నార్త్ అయితే డబ్ల్యూ డైరెక్షన్ సౌత్ అవుతుంది, డబ్ల్యూ డైరెక్షన్ నార్త్ అయితే టీ డైరెక్షన్ సౌత్ అవుతుంది. ఇక నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇంకేమన్నా మనం మిగిలి ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్కి ఎస్కి మధ్యలో 3 పర్సన్స్ ఉండాలి. ఇప్పుడు ఎస్ అనేది ఇక్కడైనా ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ ఇంకెక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదు. కంపల్సరీ ఎస్ ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. ఓకేనా. ఎందుకని చూడండి, ఎక్స్కి మధ్యలో 3 పర్సన్స్. ఇక్కడ ఇక 3 పర్సన్స్ పోయిన తర్వాత ఇంకో పర్సన్కి ఛాన్స్ ఉందా? లేదు. సో కంపల్సరీ ఎస్ ఇక్కడే. ఇక మనకి ఎన్ని పొజిషన్స్ మిగిలిపోయాయి? 2 పొజిషన్స్. ఇంకా ఏమైనా పాయింట్స్ ఇచ్చారేమో చూద్దాం. Z is not facing towards south but sitting fourth to the left of P. P కి fourth left లో Z ఉండాలి. Who is third to the right of S. S కి third. Who is facing north. ఇక్కడ చూడండి, ఫస్ట్ Z is not facing towards south. Z డైరెక్షన్ కంపల్సరీ నార్త్. Z డైరెక్షన్ ఇలానే ఉండాలి. ఓకే, బట్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ P. పీకి ఫోర్త్ లెఫ్ట్లో ఉండాలి. హూ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. హూ అంటే ఇక్కడ పి, థర్డ్ రైట్లో, ఎస్కి థర్డ్ రైట్లో. ఎస్ డైరెక్షన్ ఆల్రెడీ చెప్పేశారు, ఫేసింగ్ నార్త్ అంటే ఎస్ డైరెక్షన్ నార్త్కి చూస్తుంది. ఎస్కి థర్డ్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఎవరు? పీకి. ఓకే, అలానే ఇప్పుడు పీకి జెడ్ ఈజ్ నాట్ ఫేసింగ్ సౌత్ బట్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ. పీకి ఫోర్త్ లెఫ్ట్. ఇటు ఫోర్త్ లెఫ్ట్ ఉందా? లేదు. ఇటే ఉండాలి. ఇటు లెఫ్ట్ అంటే పీ డైరెక్షన్ సౌత్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్. ఎవరిక్కడ? జెడ్. జెడ్ డైరెక్షన్ ఆల్రెడీ చెప్పేశారు, నార్త్. ఓకే, ఇంకా మనకి ఈ డైరెక్షన్స్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అది ఎలానో చెప్తాను చూడండి. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చదివితే ఎక్స్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. టీకి ఎక్స్ రైట్లో ఉండాలి అంటే టీ డైరెక్షన్ ఏంటి? నార్త్ ఉండాలి. ఓకే, ఇప్పుడు టీ డైరెక్షన్ నార్త్ అయితే డబ్ల్యూ డైరెక్షన్ సౌత్. ఓకే, మళ్ళీ ఇంకో పాయింట్ చూద్దాం. ఎక్స్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అండ్ డబ్ల్యూ. ఓకే, టీ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. టీ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి థర్డ్ రైట్ అంటే ఎఫ్కి ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్, ఇది థర్డ్ రైట్ అవ్వాలంటే ఎఫ్ డైరెక్షన్ ఎలా ఉండాలి? సౌత్ ఉండాలి. ఓకే, ఇంకా మనకి ఎక్స్ డైరెక్షన్ కావాలి. ఇంకా రిమైనింగ్ పాయింట్స్ చదివితే మనకు అర్థమవుతుంది. ఎక్స్ ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి ఫోర్త్ లెఫ్ట్లో ఎస్ ఉండాలి.
ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్లో వేస్తుంది. అంటే ఇటు సైడ్ లెఫ్ట్ ఉండాలంటే ఎక్స్ డైరెక్షన్ నార్త్, అలా చూసుకోవాలన్నమాట. ఓకే, సో పొజిషన్స్ వచ్చేసాయి, డైరెక్షన్స్ వచ్చేసాయి, ఇక అరేంజ్మెంట్ వచ్చేసింది. మనం ఇక కింద ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరేం చేయాలంటే వీడియోని పాస్ చేసుకుని ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకే, ఇలా చూసే వాళ్ళు నార్త్ చూస్తున్నట్టు, ఇలా చూసే వాళ్ళు సౌత్ చూస్తున్నట్టు, అర్థమైందా? సో అది జనరల్గా మనం అనుకుంటాం అనమాట. చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వైజ్ వెళ్ళిపోయామంటే అరేంజ్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అక్కడ ఫ్రమ్ లెఫ్ట్ అనగానే మనం అర్థం చేసుకోవాలి, ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ నుంచి అని చెప్పేసి. ఆ ఒక్క హింట్ అనేది తెలిస్తే ఇంకా అరేంజ్మెంట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గా. ఓకే, ఇక క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం, ఈ అరేంజ్మెంట్ మీద ఇచ్చిన క్వశ్చన్స్ని. ఇఫ్ టీ చేంజెస్ హిస్ ఆర్ హర్ పొజిషన్ విత్ ఎఫ్, అంటే ఇక్కడ మనకి పర్సన్స్ అని తెలుసు కానీ ఎవరు ఫీమేల్ ఎవరు మేల్ అని తెలియదు కాబట్టి హిస్ ఆర్ హర్ అని ఇచ్చారు. టీ అనే పర్సన్ ఎఫ్ పొజిషన్తో ఇంటర్చేంజ్ అయ్యారంట, అంటే వాళ్ళిద్దరు ప్లేసెస్ మార్చుకున్నారు. టీ చేంజెస్ హిస్ ఆర్ హర్ పొజిషన్ విత్ ఎఫ్, హూ షుడ్ బి సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడికి ఎఫ్, ఇక్కడికి టీ వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి అందరిని పెట్టేసుకొని మళ్ళీ ఈ అరేంజ్మెంట్లోనే గబగబ గెలికేశారనుకోండి, మీకు తర్వాత అర్థం కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ వేరే విధంగా ఇస్తారు కదా, ప్రతి క్వశ్చన్కి బేస్ అరేంజ్మెంట్ ఇదే కదా. అందుకని చెప్పేసి మీరు అగైన్ పర్సన్స్ని పెట్టేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. పి, ఎక్స్, ఎఫ్, డబ్ల్యూ, జెడ్. సో 8 పర్సన్స్ ఉన్నారు కదా. అయితే వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడికి టీ ఇక్కడికి ఎఫ్ వచ్చేసారంట. అంటే ఇక్కడికి టీ వచ్చేసి ఇక్కడికి ఎఫ్ వచ్చేస్తే డైరెక్షన్స్ మళ్ళీ సేమ్ కదా. సో వాళ్ళు పొజిషన్సే మార్చుకున్నారు, మళ్ళీ ఇక్కడ పొజిషన్లో ఉన్న డైరెక్షన్ సేమ్ అనమాట. అర్థమైందా? సో ఇది న్యూ అరేంజ్మెంట్, ఈ క్వశ్చన్కి తగ్గ అరేంజ్మెంట్. టీ అనేది ఈ ప్లేస్లోకి వచ్చేసింది, ఎఫ్ అనేది ఈ ప్లేస్లోకి వచ్చేసింది, డైరెక్షన్స్ సేమ్. హూ షుడ్ బి సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు ఎఫ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్. ఆన్సర్ ఏంటి, డబ్ల్యూ. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. చాలా ఈజీ కదా. మనం ఫస్ట్ బేస్ అరేంజ్మెంట్ తెలుసు, ఆ అరేంజ్మెంట్లో వాళ్ళు చిన్న చేంజ్ చేశారు. టీ అండ్ ఎఫ్ ఇంటర్చేంజ్ అయిపోయిన తర్వాత ఎఫ్ నుంచి ఫోర్త్ రైట్లో ఉన్న పర్సన్ వచ్చేసి డబ్ల్యూ. మీరు అదే డైరెక్ట్గా ఆ కండిషన్ ఏంటో చూడకుండా ఈ అరేంజ్మెంట్ వైజ్ చూసారనుకోండి ఏదో ఒక రాంగ్ ఆన్సర్ చేసేస్తారు. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ డబ్ల్యూ ఫేసింగ్. చాలా ఈజీ, ఈ అరేంజ్మెంటే. వాళ్ళేమి ఇంక ఈ అరేంజ్మెంట్లో మార్పేం చేయలేదు కాబట్టి ఈ అరేంజ్మెంట్లో అడిగినట్టు అనమాట. డబ్ల్యూ ఏ ఫేసింగ్, సౌత్. సౌత్ అనేది ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఎల్, పి, ఎఫ్, ఎక్స్, డబ్ల్యూ హూ ఈజ్ ఆడ్ వన్. అంటే మొత్తం మీద 5 పర్సన్స్ ఉన్నారు కదా. ఆడ్ వన్ అంటే ఏంటంటే 4 పర్సన్స్ ఒక రూల్ని ఫాలో అయితే ఆ 5th పర్సన్ ఆ రూల్ని ఫాలో అవరు అనమాట. ఆ రూల్ని ఫాలో అవని పర్సన్ ఆడ్ వన్ అనమాట. సో అదేంటో చూద్దాం. ఎల్ డైరెక్షన్ సౌత్ ఉంది, పి డైరెక్షన్ సౌత్ ఉంది, ఎఫ్ డైరెక్షన్ సౌత్ ఉంది, ఎక్స్ డైరెక్షన్ నార్త్ ఉంది, డబ్ల్యూ డైరెక్షన్ సౌత్ ఉంది. ఇప్పుడు వీళ్ళ నలుగురు ఒక డైరెక్షన్ అయితే ఇది మాత్రమే ఒక డైరెక్షన్. సో ఇప్పుడు ఆడ్ వన్ ఏంటి, ఎక్స్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది చూద్దాం. సేమ్ ఇన్ఫర్మేషన్ మీద ఇంకొక ప్రాబ్లం. 4 of the following 5 are alike in a certain way based on their positions in the arrangement and so form a group which is one that does not belong to that group. ఇక్కడ కూడా మనకి 5 గ్రూప్స్ ఇచ్చారు. 4 గ్రూప్స్ అనేవి ఒక రూల్ని ఫాలో అవుతాయి, ఒక గ్రూప్ మాత్రం ఆ రూల్ని ఫాలో అవ్వు. అదేంటో చూద్దాం, అదే ఆడ్ వన్ అవుట్ అనమాట. ఓకేనా. సో టీపీఎక్స్ అంటే ఇక్కడ మనకి మిడిల్లో ఇచ్చిన పర్సన్ డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నారు. ఓకేనా, ఇది ఒక రూల్. నెక్స్ట్ ఎఫ్డబ్ల్యూజెడ్ ఇది డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఎఫ్ఎక్స్పి ఈ రెండు అంటే ఎండ్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్ ఒక డైరెక్షన్లో ఉంటే మిడిల్ పర్సన్ ఒక డైరెక్షన్. అంటే ఇవి రెండు ఆ ఫస్ట్ గ్రూపు థర్డ్ గ్రూపు ఒకే రూల్ని ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ 4th గ్రూప్ చూద్దాం. ఎస్ఎల్టి ఇది కూడా ఫస్ట్ గ్రూపు థర్డ్ గ్రూపు ఫాలో అయిన రూల్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ పిటిఎల్ ఇది కూడా ఫస్ట్ గ్రూప్ థర్డ్ గ్రూప్ 4th గ్రూప్ ఫాలో అయిన రూల్లే ఫాలో అయింది. ఇక రూల్ని ఫాలో ఉంది ఏంటి, ఈ 4 గ్రూప్స్ ఒక రూల్లో ఉంటే
ఈ 4 గ్రూప్స్ ఒక రూల్లో ఉంటే ఈ సెకండ్ గ్రూప్ మాత్రం ఒక రూల్లో ఉంది. FWZ. ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి. సో ఎంత ఈజీనో చూసారా? ఆ ఇచ్చిన వాటిని ఇక్కడ ఆ అరేంజ్మెంట్లో మనం చూసుకున్నామంటే మనకు కరెక్ట్గా అడిగిన దానికి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 5th ప్రాబ్లం. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ W. అంటే ఇప్పుడు మనకి డబ్ల్యూకి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్కి థర్డ్ లెఫ్ట్లో కావాలన్నమాట. డబ్ల్యూకి సెకండ్ రైట్. ఇప్పుడు W డైరెక్షన్ సౌత్ కదా, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. ఎక్స్ ఈ పర్సన్కి థర్డ్ లెఫ్ట్లో. ఎక్స్ డైరెక్షన్ నార్త్ కదా, లెఫ్ట్ అంటే మళ్ళీ ఇటువైపు వెళ్ళిపోవాలి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. సో ఆన్సర్ ఏంటి? ఎల్. సో ఎల్ అనే పర్సన్ ఏ ఆప్షన్లో ఉన్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. సో చూసారా, అరేంజ్మెంట్ చేసేసాం. 5 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేసేసాం. సో ఈ అరేంజ్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తే చాలా ఈజీగా అరేంజ్మెంట్ అయిపోతుంది. అయితే టెన్షన్ పడకూడదు. అలానే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటే మనకు ఆ పాయింట్ని క్లియర్గా ఎలా పెట్టాలి ఆ ఇన్ఫర్మేషన్ని అని చెప్పేసి అర్థమైపోతుంది. ఫాస్ట్గా అరేంజ్మెంట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం. ఓకే, సో ఈ ప్రాబ్లం ఏంటంటే అంటే ఇప్పటి వరకు మనం సీటింగ్ అరేంజ్మెంట్లో ఒక లైన్ ఒక రో అరేంజ్మెంటే చూసాము. అంటే వాళ్ళందరూ ఒకే డైరెక్షన్ కావచ్చు, వాళ్ళందరూ ఒకరు నార్త్ ఒకరు సౌత్ డైరెక్షన్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 2 రోస్లో కూర్చొని ఉన్నారనమాట 8 పీపుల్స్. చాలా సింపుల్, ఎలా ఇచ్చినా సరే ఈజీగా అరేంజ్మెంట్ చేసేయచ్చు. ఎందుకంటే మనకి ఇంట్రడక్షన్ తెలుసు, అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తెలుసు కాబట్టి. సో చూద్దాం. 8 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ 2 parallel rows containing 4 people each. ఒక్కొక్క రోకి 4 మెంబర్స్ ఉండాలన్నమాట. ఇన్ సచ్ ఏ వే దట్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ పర్సన్స్. అంటే ఒక్కొక్క పర్సన్కి మధ్య ఈక్వల్ డిస్టెన్స్ ఉంది. అంటే ఒకరు ఎదురుగా ఒకరు ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ రో 1 పర్సన్స్ ఎవరంటే ఆశా, భీమ్, చెల్సీ అండ్ దీమ్. వీళ్ళందరినీ ఎలా తీసుకోవచ్చు అంటే ABCDగా తీసుకోవచ్చు. ఓకే, రో 1 పర్సన్స్ని అంటే అందరు పర్సన్స్ని నేమ్స్ రాయటం చాలా కష్టం కదా, అందుకని చెప్పేసి ABCDగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ రో 2 పర్సన్స్ కూడా ఇచ్చేసి ఉంటారు కదా. సో ఆర్ సీటెడ్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అయితే ABCDలు అందరూ ఈ ఆర్డర్లోనే కూర్చొని లేరు. ఓకేనా, ఏదో ఒక ఆర్డర్లో కూర్చొని ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్. సో వీళ్ళ డైరెక్షన్ ఎలా ఉంది? సౌత్ డైరెక్షన్. ఓకే, సౌత్ డైరెక్షన్ అంటే డౌన్కి చూస్తున్నారు. అంటే ఈ పర్సన్స్కి లెఫ్ట్ ఇటు రైట్ ఇటు ఇలా చూస్తుంటే లెఫ్ట్ ఇటు రైట్ ఇటు. నెక్స్ట్ రో 2లో ఎవరున్నారో చూద్దాం. రో 2 ప్రీతి, కొరేసి, రాణి, తన్సన. వీళ్ళందరినీ ఎలా తీసుకోవచ్చు? PQRSగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు? బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఈ ఆర్డర్లలో అయితే లేరు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్. సో వీళ్ళ డైరెక్షన్ ఎలా ఉంది? నార్త్. అంటే లెఫ్ట్ ఇటు రైట్ ఇటు. సో రో 1 రో 2 పర్సన్స్ ఎవరో తెలిసారు, వాళ్ళు పొజిషన్స్ ఎలా ఉన్నారో మనం క్లియర్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వైజ్ పెట్టేయాలి. Therefore, in the given seating arrangement, each member seated in a row faces another member of the other row. అంటే ఎలా ఉన్నారంటే ఇప్పుడు 2 rows ఉన్నారనుకోండి, 1 2 3 4 ఇలా ఉన్నారనమాట, ఒకరికొకరు ఎదురుగా. అంటే ఇప్పుడు వీళ్ళు సౌత్ వైపు చూస్తున్నారు కదా, వీళ్ళు నార్త్ వైపు. అంటే ఒకరికొకరు ఫేసింగ్ ఈచ్ అదర్ అనమాట. ఓకే, నెక్స్ట్ రాణిత్ సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఫేసెస్ ఆశా. సో వీళ్ళు ఇలా ఉన్నారు కదా, దీని పక్కన పెట్టేద్దాం. వాళ్ళు ఇచ్చిన పాయింట్ వైజ్ చూద్దాం. రాణిత్ సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్. ఒక పర్సన్కి రాణిత్ సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. వీళ్ళందరూ ఇలా చూడండి నార్త్లో ఉన్నారు, ఈ PQRS. అంటే ఒక పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో రాణిత్. లెఫ్ట్ అంటే ఇటువైపు అనమాట, ఎందుకంటే వీళ్ళు నార్త్ వైపు చూస్తున్నారు కాబట్టి. హూ ఫేసెస్ ఆశ. ఈ పర్సన్కి ఫేసెస్ ఆశ. హూ అంటే పక్కనే ఉన్న పర్సన్. ఓకేనా, నెక్స్ట్ సనా ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ రానత్. సనా ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ రానత్. సో ఈ పాయింట్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. అంటే ఇలా అయినా ఉండొచ్చు లేదా ఇలా అయినా ఉండొచ్చు. అంటే సనా అనే పర్సన్ ఇక్కడైనా పెట్టొచ్చు ఇక్కడైనా పెట్టొచ్చు కాబట్టి నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఏదో చెప్పలేం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కానీ పెట్టారనుకోండి, ఇక 4 మెంబర్స్ ఫిక్స్ అయిపోయినట్టు. ఒకవేళ ఇక్కడ పెడితే ఇటైనా ఉండొచ్చు, ఇంకో పర్సన్ ఇక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఆశా అండ్ దీప్.
ఇప్పుడు ఆశ అండ్ దీప్కి ఒక పర్సన్ మాత్రమే మధ్యలో ఉండాలంట. ఇప్పుడు దీప్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మొత్తం అరేంజ్మెంట్లో 1 2 3 4 5 పర్సన్స్ ఉంటారు. బట్ పైన 4 మెంబర్స్, కింద 4 మెంబర్సే ఉండాలి. అంటే ఖచ్చితంగా దీప్ అనే పర్సన్ ఇక్కడే ఉంటారు. ఓకే, నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ చెల్సీ ఫేసెస్ క్వరేసీ. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే అది ఇక్కడ పెడుతున్నాను చూడండి. చెల్సీకి ఇమీడియట్ నైబర్ ఆపోజిట్ క్యూ ఉండాలి. అంటే ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే చెల్సీకి ఇమీడియట్ నైబర్ అంటే వాళ్ళు సి పొజిషన్ ఫిక్స్ చేయలేదు కదా. నైబర్ అంటే ఇటు సైడ్ నైబర్ అయినా అవ్వచ్చు, ఇటు సైడ్ నైబర్ అయినా అవ్వచ్చు. ఆ నైబర్కి ఆపోజిట్లో క్యూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, బీమ్ డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఎండ్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. బీమ్ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండకూడదంట. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ పెట్టినా బీమ్ ఎండ్లో అవుతారు, ఒకవేళ పర్సన్ ఇటున్నా బీమ్ ఎండ్లో అవుతారు. కాబట్టి బీమ్ ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. ఓకేనా. ఇప్పుడు చెల్సీని మనం ఫిక్స్ చేయాలి. ఇప్పుడు చెల్సీని ఇక్కడ పెట్టామనుకోండి, చెల్సీ ఇమీడియట్ నైబర్ ఎవరు అవుతారు? ఆర్ అవుతారు. ఇమీడియట్ నైబర్ ఆపోజిట్ పర్సన్ ఆర్ అవుతారు. అలా అవడానికి ఛాన్స్ లేదు కదా, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా. సో చెల్సీ ఇక్కడ పెడితే చెల్సీ ఇమీడియట్ నైబర్ ఆపోజిట్ పర్సన్ ఎవరు? క్యూ. ఇప్పుడు ఇక మనకి 4 పర్సన్స్ ఫిక్స్ అయిపోయారు కదా పొజిషన్స్, ఇటు ఉండడానికి ఛాన్స్ లేదు. ఇక ఆర్కి నైబర్ ఎవరు? ఎస్. ఇక మిగిలిపోయింది పి. అరేంజ్మెంట్ వచ్చేసింది చూసారా, చాలా ఈజీగా. అంటే ఇచ్చిన పాయింట్స్ వైజ్ 1 by 1 పాయింట్ మనం క్లియర్గా చూసుకుంటూ వచ్చేసామంటే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి కింద క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ బీమ్? బీమ్ ఫేసెస్ సనా. ఆన్సర్ ఏంటి? సనా, ఆప్షన్ 3. ఓకే, సో చాలా ఈజీ చూసారా. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఆర్కి నైబర్ ఎస్, అది ఎటు పెట్టాలనేది మనకు తెలియదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. అలానే ఈ పాయింట్ ఇంకా ఇంపార్టెంట్. ఈ సి నైబర్కి ఆపోజిట్ క్యూ ఉండాలి. సో ఇక్కడ పెడితే మనకి ఛాన్స్ లేదు కాబట్టి అందుకని ఇటు సైడ్ పెట్టాం. ఆ చిన్న చిన్న హింట్స్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే. ఓకే, సో ఈ 2 ప్రాబ్లమ్స్తో ఈ వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో కొంచెం లెంతీ అయినా సరే లీనియర్ అరేంజ్మెంట్లో ఉన్న హార్డ్ మోడల్ అండ్ సింపుల్ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కలిపి ఒక వీడియోగా అప్లోడ్ చేస్తానన్నమాట, 1 hour పట్టినా సరే. సో ఇక తర్వాత సర్క్యులర్ అరేంజ్మెంట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.